I hate love. I can't love. I can't live with you. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య, ఏదో పీడకల. మనసులో ఆందోళనలు ఆలోచనలు ఎక్కువైతే భయాలన్నీ ఇలా కలలా వచ్చి కంగారు పెడుతూ ఉంటాయి. అందుకే దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమని చెప్తూ ఉంటాను. ఏంటి టాబ్లెట్స్ అన్నీ ఇలానే ఉన్నాయి, నువ్వు వేసుకోవడం లేదా? అంటే అది ఒక్కోసారి గుర్తుంటుంది, ఒక్కోసారి మర్చిపోతున్నానత్తయ్య. ఏంటి మేఘన ఇదంతా? కడుపులో ఒక ప్రాణం మోస్తున్నావు. ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, నీ ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలి. కానీ నువ్వు చెప్పిన మాట వినడం లేదు. టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకోవడం లేదు. చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడుతున్నావు. వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదులేండి అత్తయ్య. పర్లేదు చెప్పు, మొహమాట పడుకు. ఇక ముందు ఏ సమస్య లేకుండా చూసుకుంటాను. అంటే అది కిరణ్ ఫోన్ చేసి కోపంగా అన్న మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను అత్తయ్య. దానికి తోడు నాకన్నా ముందు హారిక ప్రెగ్నెంట్ అయింది కదా, కానీ ఫెయిల్ అయింది కదా. అది గుర్తొచ్చి ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది అత్తయ్య. తనకి మిస్క్యారేజ్ అవ్వడం, నాకు 5వ నెల నిండడం గురించి హారిక ఏమనుకుంటుందో, నా మీద ఏమైనా జెలసీ పెంచుకుంటుందేమో అని ఏవేవో ఆలోచనలు, భయాలు. కిరణ్ గురించి ఆల్రెడీ ఉషకి వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ నీ కట్నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక హారికంటావా, ఇప్పుడే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను. హారిక, హారిక! అత్తయ్య చెప్పండి అత్తయ్య. మేఘన మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకుని చాలా డిస్టర్బ్ అవుతోంది. తనకి నీ హెల్ప్, సపోర్ట్ కావాలి. అది వేరే చెప్పాలా అత్తయ్య? దురదృష్టం కొద్దీ నీ బిడ్డ దూరం అయింది. ఈ ఇంటికి మొదటి వారసునిచ్చే అదృష్టం మేఘనకి దక్కింది. తనకి పుట్టబోయే బిడ్డ కూడా నీ బిడ్డ లాంటిదే. అందుకే ఈ రోజు నుండి డెలివరీ అయ్యే వరకు మేఘనకేం కావాలన్నా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. డైట్, మెడిసిన్స్ అన్నిట్లో నువ్వే కేర్ తీసుకోవాలి. నీకోకేనా? ఏంటత్తయ్య అలా అడుగుతారు? అక్క మాటలు అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాయి, కానీ నాకు తన మీద ఏ కోపం లేదు. మా మధ్య చిన్న చిన్న మనస్పర్ధలున్నా అవి ఈ క్షణమే మర్చిపోతాను. ఇక నుండి అక్క బాధ్యత, కడుపులో బిడ్డ బాధ్యత అంతా నాదే. ఇలా సేవలు చేస్తేనైనా మళ్ళీ నాకు తల్లయ్యే అదృష్టం వస్తుందేమో. అక్క గురించి మీరు మర్చిపోండి. ఇక నుండి అన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అర్థం చేసుకునే గుణం ఉండాలి, కానీ ప్రపంచంలో అన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి. మీ అక్క చెల్లెళ్ల మధ్య బంధం పుట్టబోయే బిడ్డకి బలంగా మారాలి. మేఘన, జాగ్రత్త. అక్క, ఇప్పుడు వేసుకునే టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడేం లేవు, భోజనం చేసిన తర్వాతే వేసుకోవాలి. సరే అయితే ఏదేది ఏ పూట వేసుకోవాలో చెప్పు. నువ్వు మర్చిపోయినా నేను గుర్తు పెట్టుకుని ఇస్తాను. ఓకే హారిక, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇప్పుడు కాదు, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా బయటకొచ్చిన తర్వాత అప్పుడు చెప్పు, సరేనా? జరుగుని పెళ్లికి భజంత్రీల మోతలా కడుపే లేదంటే ఈ డబ్బా నిండా టాబ్లెట్స్ ఎందుకు? దానికి తోడి కేర్ టేకర్ ఎందుకు?
ఈ రోజు నుంచి తోకలా ఇక నా వెంటే ఉంటుంది. ఇది ఇంకో తలనొప్పి. అసలే లేని గడుపుతో పడే టెన్షన్ చాలదన్నట్టు నాకు ఇదొకటా? ఏంటి? పాటని ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు సింగర్, డాన్స్ మాస్టర్ కాదు. ఇలా తిరుగుతూ ప్రాక్టీస్ చేయడానికి. పాటని నేను అలా ఫీల్ అయితేనే పాటని బాగా పాడగలను. నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. మీరు సీరియస్ గా ప్రాక్టీస్ చేయకపోతే నా పాట నాకు ఇచ్చేయండి. ఏంటి ఆ? జబర్దస్తినా? అవును. నిన్ను ఆ, నన్ను నిన్- ఆ, ఆ, ఈరోజు న్యూస్ పేపర్ ఇవ్వలేదు కదా. ఇవ్వను, నాకు మూడ్ లేదు. న్యూస్ పేపర్ ఇస్తేనే నేను ప్రాక్టీస్ చేస్తాను. మరి పాట ఎవరు పాడతారు? అనిల్ గారు ఆ? ఆయన వచ్చి పాడతారా? ఫోన్లో. హ్మ్. చెప్పండి అనిల్ గారు. కిరణ్ గారు ఎక్కడున్నారు? ఇంట్లోనే అండి. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పడితే బయటికి వెళ్ళారేమో అనుకున్నాను. ఏం లేదండి, ఉషని న్యూస్ పేపర్ అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఆ? ఈ టైంలో న్యూస్ పేపర్ ఏంటండి? ఇప్పుడే చదవాలండి. మీకు అలవాట్లేదా? ఆ న్యూస్ పేపర్ చదివే అలవాటు చిన్నప్పుడే వదిలేశాను. ఓహో, చిన్నప్పుడు బాగా చదివే వాళ్ళ. అబ్బో, పిచ్చ పిచ్చగా ఖాళీ దొరికితే చాలు పక్కింటికి ఎదురింటికి వెళ్ళి దొరికిన పేపర్ దొరికినట్టు చదివేసేవాడిని. ఇప్పుడంతా ఫోన్లోనే అయిపోయింది కదా. అంతా ఫోన్లోనేనండి. అంతేగా. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే ఆ, రాజేష్ గారు కాల్ చేశారు. రికార్డ్ చేసిన సాంగ్ చాలా బాగా వచ్చిందంట. థ్యాంక్ యూ అండి. ఏమండి, కాఫీ కావాలా? ఏంటండి ఆ సౌండ్? అదా, కాఫీ గురించండి. ఈ టైంలో కాఫీనా? ఏంటండి మీ అలవాట్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. మీరు చిన్నప్పుడే ఈ అలవాట్లు మానేసుకున్నారు కదండి. మేము ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. సర్లే గాని రాజేష్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఆ, ఆ. ఇండస్ట్రీలో మరో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మీతో పాడించుకోవడానికి రెడీగా ఉన్నారంట. మూడేనా? 3 కాకపోతే 30. 30 కాదు, 300 నేను రెడీ. కిరణ్ గారు మీరు నాతోనే మాట్లాడుతున్నారా? సారీ అండి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఎంతమంది వచ్చినా పాడతానని చెప్తున్నాను. ఓకే ఓకే, ఈ విషయం చెప్పడానికే కాల్ చేశాను. మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు. రేపు మార్నింగ్ స్టూడియోలో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. ఇప్పుడు చెప్పు, 3, 30, 300? అక్కడి నుంచి అడిగితే ఏం తెలుస్తుంది? ఇక్కడికి వస్తే లెక్క తెలుస్తుంది. ఆహా, వస్తున్నా. వచ్చేయండి. అంతే కదత్తయ్య, ఇంకెవరినైనా మర్చిపోయారా? అందరి పేర్లు కవర్ అయ్యాయి. ఎవరైనా గుర్తొస్తే అప్పుడు యాడ్ చేసుకుందాం. ఏంటత్తయ్య, బిజీగా ఉన్నారా? నీ సీమంతానికి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలా అని లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. నీ తరపు వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చెప్పక్క, లిస్ట్ లో యాడ్ చేద్దాం. ఫంక్షన్ ఎలా ఆపేద్దామని నేను చూస్తుంటే పిలుపులు ఒకటా? అడుగుతుంది నిన్నే, చెప్పక్క. ఎవరు లేరు. అదేంటక్క, మీ అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ రిలేటివ్స్ ఉంటారు కదా. ఎవరిని పిలవాలనుకోవడం లేదు.
నిజం చెప్పాలంటే నాకు అసలు ఫంక్షన్ చేసుకోవడమే ఇష్టం లేదు. మేఘన, అలా మాట్లాడకూడదని చెప్పానా? కడుపులో బిడ్డకి అందరి ఆశీర్వాదం అంది శుభం జరగాలని నేను కోరుకుంటుంటే ఎందుకిలా అపశకునం మాటలు మాట్లాడుతున్నావు? నీకున్న సమస్యలకి సొల్యూషన్ చూపించాను కదా. సీమంతం రోజు నువ్వు నవ్వుతూ ముస్తాబై కూర్చో, మిగిలిన పనులన్నీ మేం చూసుకుంటాం. అవును హారిక, లిస్ట్లో అందరి పేర్లు ఉన్నాయా? మనకి తెలిసిన వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మరి కిరణ్, ఉషా పేర్లు? వాళ్ళని ఫంక్షన్కి పిలుస్తారా? పిలిస్తే వస్తారా? వాళ్ళు కూడా వస్తే కుటుంబంలో అందరూ ఉన్నారన్న సంతోషం ఉంటుంది. ఫంక్షన్లో లేకపోతే మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరూ అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికే ఆ రోజంతా సరిపోతుంది. ఇక్కడ కావాల్సింది నీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు హారిక. అత్తయ్య గారి నిర్ణయం. మీరేమంటారు అత్తయ్య? వాళ్ళు రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం పిలవను. మీరు పిలవకపోతే కిరణ్ రాడు కదా అత్తయ్య. మానేని, ఎవరికి నష్టం? ఈ ఫంక్షన్ మేఘన కోసం చేస్తున్నాను. రావాల్సిన వాళ్ళ లిస్టు మొత్తం సిద్ధం చేసుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడు తప్పు తెలుసుకొని తిరిగి రావాలి, కానీ నేను బ్రతిమాలలేను. బ్రతిమాలనక్కర్లేదు అత్తయ్య, ఒక్క మాట చెబితే చాలు. ఇంట్లో అందరూ నాకు సలహాలిచ్చేవాళ్లే, నేనొక్కదాన్నే తప్పు చేసినట్టు మాట్లాడేవాళ్లే తయారయ్యారు. ఫంక్షన్కి వాడి భార్య వచ్చి ఏదైనా గొడవ చేస్తే, పాత విషయాలు మనసులో పెట్టుకొని వాదనకి దిగితే అందరి ముందు పరువు పోతుంది. అలా జరగదత్తయ్య. హారిక, అత్తయ్యకి ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకు మళ్ళీ మళ్ళీ అడిగి విసిగిస్తున్నావు? వదిలే. చాలా కాలం తర్వాత ఇంట్లో జరగబోయే ఫంక్షన్ కదా, అందరూ ఉంటే బాగుంటుందని. హారిక, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఉంటారు, ఆ బాగు చాలు. అత్తయ్య, కిరణ్ గారు, ఈయన నా ఫ్రెండ్ శరత్, శ్రావ్య ఆడియో కంపెనీ ఓనర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ ఆల్బమ్ విన్నాను, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. మీరు ఒక సునామీలా సంగీత ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు. అంత పెద్ద మాటలు ఎందుకండి? నా ఒక్కడి వల్ల ఏం కాలేదు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఇదంతా జరిగింది. ఇండస్ట్రీలో మీ గురించి చాలా మంచి టాక్ ఉంది. రాజేష్ గారు మ్యూజిక్లో పాడిన పాట కూడా విన్నాను, అది కూడా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్స్ అండి, అది కూడా వీళ్ళ ఎంకరేజ్మెంటే. మీ పాటలకి అంత పేరు రావడానికి కారణం మీరో, అనిలో, పల్లవినో కాదు, కేవలం మీ వైఫ్. ఆవిడ రాసిన లిరిక్స్ వల్లే మీ పాటలు హ్యూజ్ సక్సెస్ అయిందని నా అభిప్రాయం. తన సక్సెస్ అంటే నా సక్సెసే కదా. కానీ ఒక విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. లిరిక్స్ ఎంత బాగున్నా పాడే గొంతు సరిగ్గా లేకపోతే వినేవాళ్ళు కూడా తగ్గిపోతారు కదా. నిజమే, కానీ లిరిక్స్ అద్భుతంగా ఉన్నప్పుడు భాష రాని వాడు కూడా బిజీ సింగర్ అనే సందర్భాలు చాలా ఉన్నాయి. కిరణ్ గారి పాట, ఉష రాసే లిరిక్స్ రెండూ పాటకి ప్రాణం. దేన్ని తక్కువ చేయలేం, దేన్ని ఎక్కువ చేయలేం, ఇది నా అభిప్రాయం. నో అనిల్ గారు, ఆ రోజులు మారిపోయాయి. కాలంతో పరిగెత్తే ఈ జనరేషన్ వినిపించే గొంతుతో పాటు కనిపించని పదాల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతెందుకు, కిరణ్ గారి పాటల మీద చిన్న సర్వే చేస్తే 80% మంది కిరణ్ వాయిస్ కన్నా ఉష గారి లిరిక్సే బాగున్నాయని చెప్పారు.
ఇది మీరు జలస్ ఫీల్ అవ్వాలని చెప్పడం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ నా ఒపీనియన్ చెప్తున్నాను. నో ప్రాబ్లం సార్, నేను కూడా నా ఒపీనియనే చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ మీరు నా వైఫ్ని పొగిడితే నాకు ఆనందంగానే ఉంటుంది తప్ప జలసీగా ఫీల్ అవ్వను. అయితే నా ఒపీనియన్ కరెక్టేనని ఒప్పుకున్నట్టేనా? లిరిక్స్ బాగుంటేనే కదా పాట చాలా హిట్ అవుతుంది. సాహిత్యమే కదా ముఖ్యం. ఎలా కరెక్ట్ అవుతుంది సార్? రాసే వాళ్ళకన్నా పాడే వాళ్లే గొప్ప. సందర్భానికి తగ్గట్టు పాట రాయడంతో వాళ్ళ పని అయిపోతుంది. కానీ మా కిరణ్ గారు ఆ పాటలో ప్రతి పదానికి ప్రాణం పోస్తారు. అప్పుడే ఆ పాటకి అందం వస్తుంది. ఎన్నో పాటలు హిట్ అవుతున్నాయంటే దానికి కారణం లిరిక్స్ కన్నా పాడే గొంతులు బాగున్నందుకే. పల్లవి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీకు తెలియదు కిరణ్ గారు, మీ అభిమానిగా మిమ్మల్ని తక్కువ చేస్తే నేను ఒప్పుకోను. నాకు ఎప్పుడు మీ గొంతే గొప్ప. సార్, మీరు కిరణ్ గారి పాటని ఉషా లిరిక్స్ ని ఎక్కడ సర్వే చేయించారు? ఎవరితో చేయించారు? ఫేక్ సర్వేలు నమ్మి టాలెంట్ ని తొక్కేకండి ప్లీజ్. నేను తొక్కేయడం ఏంటి అనిల్ గారు? ఆ అమ్మాయి ఎందుకు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతోంది? తనకి కిరణ్ టాలెంట్ మీద చాలా నమ్మకం ఉంది, అందుకే అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. తన మాటలకి నేను సారీ చెప్తున్నాను, మీరు దయచేసి ఏమనుకోవద్దు. అది కాదు కిరణ్, ఈ ఇండస్ట్రీలో ఎప్పుడూ పొగడ్తలే కాదు, పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. దానికి తగ్గట్టు మనం మారాలి. నాకేం నీ మీద కోపం లేదు. అలా అని మీ వైఫ్కి నేను ఫ్యాన్ని కాదు, బయట నడుస్తున్న టాక్ చెప్పాను అంతే. వస్తా అనిల్ గారు. సీమంతం రోజు నువ్వు నవ్వుతూ ముస్తాబై కూర్చో, మిగిలిన పనులన్నీ మేం చూసుకుంటాం. సీమంతం చేద్దామని అమ్మే చెప్పింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపదు. ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా అమ్మ ముందుండి జరిపే తీరుతుంది, అందులో డౌటే లేదు. కడుపుతో ఉన్నదానివి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు నా పీకల మీదకి వచ్చింది. సంజయ్, తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికన్నా నీకే ఎక్కువగా ఉంది. ఛ! ఎక్కడ ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేకుండా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నిజం దాయలేను, అబద్ధాన్ని ఒప్పుకోలేను. ఉన్నది లేనట్టు దాయచ్చు, కానీ లేనిది ఉన్నట్టు నటించడం చాలా కష్టం. ఎలాగైనా సరే ఈ గండం నుండి గట్టెక్కకపోతే కలలో కనిపించినట్టే గుమ్మ మౌతలు పడతాను. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా ఎస్కేప్ అవ్వాలో. చెప్పండి డాడీ. లైఫ్ లో ఫస్ట్ టైం నీ మీద నాకు చాలా కోపంగా ఉంది మేఘన. నా మీద కోపమా? ఎందుకు? అక్కడ అంత జరుగుతున్నా ఒక్క మాట కూడా నాకు చెప్పాలనిపించలేదా? ఎవరి ద్వారానూ నీ గురించి తెలుసుకోవాల్సిన కర్మ నాకేంటమ్మా? తప్పైనా ఒప్పైనా మంచైనా చెడైనా అన్నీ వినడానికి పంచుకోవడానికి నేనున్నానని కనీసం గుర్తు కూడా లేదా? అంటే మీకు ఈ విషయం తెలిసింది. సారీ డాడ్, మీకు చెప్తే ఏమనుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడి సీక్రెట్గా దాచాను. నువ్వు తండ్రి దగ్గర సీక్రెట్లు దాచినా మీ అత్తగారు మాత్రం ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. ఏంటి, మా అత్తయ్య చెప్పిందా? అవునమ్మా, మన తరపున బంధువులందరినీ పిలవమన్నారు. దేనికి? నీ సీమంతానికమ్మా. మీరు చెప్పేది సీమంతం గురించా? అవును, మరి నువ్వు దేనికి అనుకున్నావమ్మా?
ఆ, ఏం లేదు డాడ్, ఏదో కన్ఫ్యూజన్లో అలా. మీ అత్తగారు ఫోన్ చేసి మరీ చెప్పారు కానీ నాకు ఈ ఫంక్షన్కి రావడం కుదరదమ్మా. పార్టీ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. రావడానికి 1 వీక్ పడుతుంది. నో ప్రాబ్లం డాడ్. కూతురు సీమంతం ఫంక్షన్కి తండ్రి రాకపోతే నో ప్రాబ్లమా? ఏమైందమ్మా నీకు? నాకేం కాలేదు, కానీ ఆ కిరణ్ సంగతి ఏమైంది? వాడు ప్రైవేట్ సాంగ్స్తో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల్లో కూడా పాటలు పాడుతున్నాడని తెలిసింది. వాడి గురించి పట్టించుకుంటారా, లేకపోతే మీ పార్టీ మీటింగ్లు అంటూ తిరుగుతూ ఉంటారా? ఎందుకు వదిలేస్తానమ్మా? పార్టీ మీటింగుల కన్నా వాడి పతనమే ముఖ్యం. వాడి అదృష్టం బాగుండి ఏ ఆటంకం లేకుండా ఆల్బమ్ రిలీజ్ చేసుకోగలిగాడు. ఇక సినిమాలంటావా, ఒక మినిస్టర్గా ప్రొడ్యూసర్ని కంట్రోల్ చేయడం నాకు పెద్ద పని కాదు. ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పాతాళంలోకి తొక్కేస్తాను. ఇదే నా ప్రామిస్. మీరు చెప్తుంటే వినడానికి చాలా హ్యాపీగా ఉంది నాన్న. అప్పుడప్పుడు ఇలాంటి గుడ్ న్యూస్లే మనకు ఓదార్పుగా ఉంటాయి. థ్యాంక్ యూ డాడీ. బాయ్. బాయ్ అమ్మా. పాడింది మీరు కాబట్టే నా లిరిక్స్ గురించి తెలిసింది. మీరు పాడితే హిట్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ నమ్మారు. కానీ మీరంటే ఈర్ష్య పెట్టుకున్న వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళేం తప్పు మాట్లాడలేదే. నా పాట కన్నా నీ పదాలే బాగున్నాయని చెప్పారు. అది సంతోషించాల్సిన విషయమే కదా. సంతోషం కాదు, చిరాకొస్తుంది. నాకు మీరే గొప్ప. పొగడ్తల్లోనే కాదు, ప్రతి విషయంలో నాకంటే ముందు మీరే ఉండాలి అనుకుంటాను. శరత్ గారు అన్ని మాటలు అంటుంటే పల్లవి కరెక్ట్ గా సమాధానం చెప్పింది. మీరు కూడా అలానే వ్యతిరేకించుంటే మళ్ళీ ఆ మాట ఎక్కడ ఎవరు అనరు. నీకు చాలా స్వార్థం ఉంది ఉషా. ఇందులో స్వార్థమే ఉంది. మరి లేకపోతే ఏంటి? నన్ను తక్కువ చేసినందుకు నీకు అవమానం జరిగినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. అరే, నిన్ను పొగిడినందుకు మాత్రం నేను ఆనందించకూడదా? సంజయ్, సిటీలో ఉన్న బెస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ తో మాట్లాడు. ఎవరు ఆర్గనైజ్ చేసినా సరే ఈ ఫంక్షన్ మాత్రం ద బెస్ట్ గా ఉండాలి. ఏ చిన్న లోపం లేకుండా గ్రాండ్ గా జరగాలి. అక్క, అయ్యో అక్క ఏమైంది? అక్క, అయ్యో మేఘనక్క ఏమైంది? మాట్లాడండి డాక్టర్, ఏదో ఒక సమాధానం చెప్పండి. ఇలా సైలెంట్ గా ఉంటే మాకేం అర్థం అవుతుంది?